ఈరోజు బైబిల్లో నుండి నోవాహు అనే భక్తుని గురించి చర్చించుకుందాం. ఇదిగో ఈ నోవాహు అనే పేరుకు నెమ్మది అని అర్థం. ఈ నోవాహు గురించి రాస్తూ ఇతడు యెహోవా చేత కృప నొందినవాడు అని రాయబడింది. ఇదిగో ఇతని గురించి బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నోవాహు వంశవలిదే నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారా, నోవాహు గురించి రాస్తూ అతనుకున్న కొన్ని ముఖ్య గుణలక్షణాలని ఇందులో చర్చించారు. అదేంటంటే, మొదటగా నోవాహు నీతిమంతుడు అని రాయబడింది. నోవాహు ఎలా నీతిమంతుడు అంటే, నోవాహు దేవుణ్ణి విశ్వసించడం ద్వారా నీతిమంతుడు. అవును, తన చుట్టూ ఉన్న తరంలో ఎంతో చెడు జరుగుతూ ఉంటుంటే నోవాహు మాత్రం దేవుణ్ణి బలంగా విశ్వసించాడు. నోవాహు దేవుని చేయి పట్టుకున్నాడు. దేవుడు తనకి ఏం చెప్తే దాన్నే చేస్తూ వెళ్ళాడు. అతడు దేవుని నమ్మాడు. అందుని బట్టే అతడు నీతిమంతుడు అని పేర్కొనబడింది. ఈరోజు మనం కూడా నీతిమంతులమే. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించాం కాబట్టి. అలాగే నోవాహు కూడా తన కాలంలో నీతిమంతుడు అని పిలువబడ్డాడు. ఎందుకంటే నోవాహు దేవుణ్ణి విశ్వసించాడు. ఇక రెండవదిగా నోవాహు గురించి రాస్తూ అతడు తన తరంలో నిందారహితుడు అని రాయబడింది. మీరు కానీ నోవాహు తరం గురించి చూస్తే నోవాహు తరాన్ని బట్టి దేవుడు సంతాపం పొందాడంట. వాళ్ళు దేవుని ఆత్మతో ఎప్పుడూ పోరాడేవారుగా ఉన్నారంట. దేవుని ఆత్మకు లోబడక, దేవుని బాధపరిచేవారుగా, దేవుని సంతాపం చెందించేవారుగా ఉన్నారు. కేవలం వాళ్ళ శరీరాన్ని అనుసరిస్తూ శరీరపరమైన క్రియలు చేస్తూ ఉన్నారు. ఇదిగో శరీర కార్యాలన్నీ స్పష్టమైనవి. వాటన్నిటిని మనం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చూడవచ్చు. ఇది ఇలాంటి శరీర కార్యాలన్నింటినీ వాళ్ళ జీవితంలో జరిగిస్తూ తన తరం అంతా చెడిపోయి ఉండగా నోవాహు ఒక్కడే దేవుని పట్టుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి నిందారహితుడిగా ఉన్నాడు. ఈరోజు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనం దేవుని దగ్గరికి వెళ్ళి సాకులు చెప్పకుండా మనకు దేవుడు ఒక మాదిరి నుంచిపోయాడు. ఆ మాదిరే నోవాహు. దేవా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకు వేరే అవకాశం లేదు, నేను కూడా అలాగే చేయాలి అని మీరు ఎవరైనా అంటున్నారా? లేదా అలా అందామనుకుంటున్నారా? అయితే వినండి, తన చుట్టూ ఉన్నవారు ఎంతో చెడుగుని చేస్తూ మంచే లేకుండా ప్రవర్తిస్తున్న వేళ నోవాహు తన తరంలో నిందారహితుడిగా నిలిచాడు. ఇదిగో ఆ గుణ లక్షణాన్ని దేవుడు నోవాహు గురించి బైబిల్లో రాయించాడు. ఇక చివరగా నోవాహు దేవునితో నడిచినవాడు అని రాయబడింది. ఇదిగో నోవాహు దేవుని నమ్మాడు. దాన్ని బట్టి నీతిమంతుడండి వచ్చపడ్డాడు. నోవాహు తన తరం ఎంత చెడుగుని చేస్తున్నా, ఆ కాలంలో ధర్మశాస్త్రం లేకుండా, ఇలా చెయ్యాలి ఇలా చేయకూడదు అని చెప్పేవాడు లేకుండా, తనకు దేవుడిచ్చిన ఆత్మని, తన మనస్సాక్షిని ఏనాడు తప్పుపట్టకుండా చూసుకుని నోవాహు దేవుని ఎదుట నిందరహితుడిగా నడుస్తూ దేవుని చేపట్టుకుని దేవునితో నడిచాడంట. ఇప్పుడు నోవాహు చేసిన ఈ పనులన్నిటి వల్ల అతనుకున్న లాభం ఏంటి అంటే, తప్పకుండా చాలా లాభం. ఏంటో తెలుసా? తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తాము చేసిన పాపాన్ని బట్టి నశించిపోయింది. అయితే నోవాహు అతని కుటుంబం మొత్తం సజీవులుగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అతనితో పాటు అతని కుటుంబంలో ఉన్న 8 మంది ఆ రోజు జలప్రలయంలో నశించిపోకుండా ఈరోజు భూమి మీద ఇంతమంది జనం విస్తరించడానికి కారణం అన్నారు. ఆదిలో దేవుడు మనకు మూల పురుషుడిగా ఆదాము ఉంచాడు. ఆ తర్వాత జనములన్నీ ఇదిగో నోవాహు నుంచి వచ్చాయి. దేవుడు అంత గొప్ప ధన్యతను నోవాహుకి ఇచ్చాడు. ఇదిగో అపోస్తల కార్యాలు 16:30లో పౌలు గారు ఆ సైన్యాధిపతికి చెప్పారు కదా, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే అతను అంటాడు, నువ్వు నీ ఇంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు మీరు రక్షణ పొందుతారని. ఆ రోజు నోవాహు అదే చేశాడు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దాన్ని బట్టి తాను తన కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. ఈరోజు మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నాలా నడవండి, నాతో నడవండి, అప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తానని, నేను మిమ్మల్ని పోషిస్తానని, కాపరినై మీ ముందు నుండి మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, ఆయన మనతో మరో వాగ్దానం చేశాడు. అదేంటంటే, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని, మీకు నిత్య జీవాన్ని ఇస్తానని. ఇదిగో ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మడం ఎంతైనా యోగ్యం.
అట్టి యోగ్యత దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మీలో ఎవరైనా ఇంకా దేవుని నమ్మని వారు ఉన్నారా? అయితే వినండి, మీరు దేవుణ్ణి నమ్మితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. అంతేకాదు, మీ ద్వారా అనేకులను రక్షిస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అదే విషయం ఈరోజు నోవాహు జీవితం ద్వారా మనం చూడవచ్చు. మరి ఆ విధంగా ఉందామా? ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఇదే నాన్న నోవాహు జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, అతని గురించి నువ్వు సాక్ష్యం ఇస్తూ అతను నీతిమంతుడని, అతను నిందారహితుడని, నీతో పాటు నడిచిన వాడని అతను మాకు తెలియజేశావు. ఆ విధంగా మేము నోవాహు వలె దేవా నిందారహితులుగాను, నీతిమంతులుగాను, నీతో నడిచేవారుగాను ఒక్కొక్కరికి భాగ్యం ఇచ్చామని దేవా మేము ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగాను, వెలుగును పంచేవారుగాను, నీ సువార్తను వ్యాప్తి చేసేవారుగాను ఉంటూ ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని నా ప్రభును ప్రియరక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను నా పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.